ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాధాని. ఈ రోజు వీడియో ఏంటంటే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. చాలా మంది హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు కదా. ఈ రోజు అయితే ఒక సొల్యూషన్ మీకు నేను చెప్తాను. ఇది నేచర్ ష్యూర్ వారి జంక్ టెయిల్ ఆయిల్ అనమాట. ఇది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి హెయిర్కి. ఇదేంటంటే మనకి కంప్లీట్గా హెయిర్లోకి అబ్జర్వ్ అయితే రిజల్ట్స్ మాత్రం నిజంగా సూపర్గా ఉంటాయి. ఫస్ట్ ఇది వచ్చేసి మనకి ఏన్షియంట్ హెయిర్ ఆయిల్ అనే చెప్పచ్చు, హెయిర్ కేర్ సీక్రెట్ అనే చెప్పచ్చు. దీనిలో ఇంగ్రీడియంట్స్ కూడా ఏంటి అంటే మనకి గుంటగలగరాకు ఇవి ఉంటాయి చూసారా, అవి కూడా యాడ్ అయినాయి. మనకి దీంట్లో ఉన్నవన్నీ చదువుతానండి ఒకసారి. బ్రెమ్మి, ఆనియన్ సీడ్, ఫెనుగ్రీక్ సీడ్, కర్రీ లీవ్స్, అలాగే సీసేమ్ ఆయిల్ అనమాట. అందరికీ తెలిసిన విషయమే ఆనియన్ అనేది మన హెయిర్కి ఎంత బాగా యూజ్ అవుతుందో. మనం జనరల్గా DIYస్లోకి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసి ఆయిల్లో అంతా ఆయిల్ని పెట్టుకోవడం ఇలా చేస్తూ ఉంటాం కదా. వీళ్ళు ఏంటంటే మనకు కంప్లీట్గా ఇచ్చారనమాట. ఈ హెర్బ్స్ అన్నీ కూడా ఒకే ఆయిల్లో ఉండేలాగా మనకి ఇది ఈ తైల్ అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. కర్రీ లీవ్స్ కూడా తెలుసు కదా మీకు, ఎంత బాగా హెల్ప్ అవుతాయి మన హెయిర్ గ్రోకి. అంటే మనకి హెయిర్ బ్లాక్గా ఉండడానికి కర్రీ లీవ్స్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి అనమాట. దీనిలో ఉన్న హర్బ్స్ అన్నీ కూడా ఏంటి అంటే మన హెయిర్ రూట్స్ వరకు వెళ్ళి చక్కగా మనకి హెయిర్ గ్రోత్ అనేది ఇస్తుంది. అండ్ అలాగే ఏదైతే గ్రే హెయిర్ ఉందో అది మళ్ళీ కూడా బ్లాక్గా అయిపోయేలాగా చేస్తుంది అనమాట. సో అంత బాగా ఇదేనండి మనకి నేచర్ ష్యూర్ జంక్ తైల్ అయితే. చూసారు కదా, బాటిల్ అయితే మనకి ఈ విధంగా వస్తుందండి. ఆయిల్ నిజంగా చాలా బాగుంటుంది హెయిర్కి అయితే. దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా అంత మంచిగా హెల్ప్ అవుతాయి అనమాట మన హెయిర్ గ్రోత్కి. ఏదైనా హెయిర్ ఫాల్ ఇష్యూ ఉన్నా సరే, లేకపోతే హెయిర్ తెల్లబడిపోవడం ఉన్నా సరే, అలాంటి వాటికి డాండ్రఫ్ ఇష్యూస్ ఉన్నా సరే, వాటన్నిటికి కూడా 1 స్టెప్ సొల్యూషన్ అని చెప్పచ్చు ఈ నేచర్ ష్యూర్ జంక్ తైల్ అనేది. ఈ ఆయిల్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు నేను చెప్తాను, ఒకసారి చూడండి. మీకు నచ్చితే కనుక తీసుకోవడానికి ట్రై చేయండి. లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. ఫస్ట్ ఎప్పుడైనా సరే అండి మనం హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తున్నామంటే డిటాంగిల్ చేసుకోండి. మొత్తం ఎట్లా ట్యాంగిల్గా ఉంటే చిక్కుగా ఉందనుకోండి మనకి హెయిర్ కంఫర్టబుల్గా ఉండదండి ఆయిల్ అప్లై చేయడానికి. అయితే చక్కగా వేళ్లతోటే తీసేసేయండి, దువ్వెనేం పెట్టాల్సిన అవసరం లేదు. హెడ్ బాత్ చేసే ముందు ఒక 15 to 20 minutes ముందు అట్లా అప్లై చేసేసుకొని మంచిగా మసాజ్ చేసుకొని హెడ్ బాత్ చేసేయచ్చు. లేదంటే చక్కగా నైట్ అప్లై చేసేసుకొని మార్నింగే హెడ్ బాత్ చేయండి. ఆయిల్ అనేది కొంచెం మనకి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అనేది ఇలా ఉంటుంది. నేనైతే ఇప్పుడు నా స్కాల్కి అప్లై చేస్తున్నానండి. మనకేంటంటే రూట్స్ నుంచి టిప్స్ వరకు కూడా చక్కగా అప్లై చేసేసుకోవచ్చు. స్కాల్ప్లోకి మంచిగా అబ్జర్వ్ అయిపోవాలన్నమాట. ఆ రూట్స్ అన్ని చక్కగా పీల్చుకోవాలి. మనకి ఒక వార్మ్ బాత్ తర్వాత ఇచ్చారంటే మాత్రం హెయిర్ చాలా బాగా నరిష్ అవుతుందండి. జనరల్గానే మనకి ఆయిల్ అనేది మంచి కండిషనర్ లాగా హెల్ప్ అవుతుంది కదా. ఈ జంక్ తైల్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. జస్ట్ మార్జిన్స్ మీరు ఇట్లా తీసుకోండి, ఇట్లా పాయలుగా తీసుకుంటూ చక్కగా అప్లై చేసుకోండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది. మసాజ్ చేసేటప్పుడు స్ట్రెస్ రిలీఫ్గా అనిపిస్తుంది. హెయిర్ పెరగడానికి ఇదే అనమాట కీ స్టెప్ అయితే. సో ఈ ఆయిల్ని ఈ విధంగా యూస్ చేసుకోండి. నిజంగా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ప్రెషర్ పాయింట్స్ అప్లై చేసుకుంటూ ఉంటే దాన్ని ఇట్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. మీరు మెయిన్ స్ట్రెస్ రిలీఫ్గా అప్లై చేసుకోవాలన్నమాట హెయిర్ ఆయిల్ అనేది. జంక్ తైల్ అయితే నిజంగానే బాగుందండి. మీరు ట్రై చేస్తేనే మీకు అర్థమవుతుంది రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. 1 or 2 అప్లికేషన్స్కి ఎప్పుడు చేంజ్ అనేది మనకు వెంటనే కనపడదు, కొంచెం టైం తీసుకుంటుంది. బట్ స్టిల్ ఏంటంటే చాలా మంచిది కాబట్టి చెప్తున్నాను అనమాట. అప్లై చేసుకున్న తర్వాత కూడా చక్కగా బ్రైడ్ చేసేసుకొని హెయిర్ని అయితే వదిలేసుకోండి. తర్వాత మీరు మార్నింగే హెడ్ బాత్ చేసేసేయండి. చాలా బాగా హెయిర్ అయితే నరిష్ అవుతుందండి. చూసారు కదా హెయిర్ ఎంత బాగుందో మంచిగా అప్లై చేసుకుంటే. నేనైతే జస్ట్ ఊరికే స్కాల్ప్ కవరే అప్లై చేశాను. మీరు రూట్స్ నుంచి టిప్స్ వరకు కూడా చక్కగా అప్లై చేసుకోవచ్చు అనమాట. హెయిర్ అనేది మంచిగా డీటాంగిల్ చేసేసుకొని చేతితోటి మళ్ళీ కోంబ్ యూస్ చేయకుండా బ్రైడ్ అయితే చేసేసుకోండి. హెయిర్ అయితే మంచిగా వాల్యూమినస్గా పెరుగుతుంది. ఏదైతే గ్రే హెయిర్ ఉందో అదంతా పోయి మంచిగా మళ్ళీ బ్లాక్ హెయిర్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో ఇదనమాట ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ అలాగే మీకు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను కాబట్టి మీరు ఈజీగా పర్చేజ్ అనేది చేసుకోవచ్చు, ఓకేనా. సో మళ్ళీ మనం మరొక మంచి వీడియోతో కలుద్దామండి తొందరలో. బాయ్ బాయ్.